డ్యూరాండ్ రేఖ దద్దరిల్లుతోంది. యుద్ధ విమానాలు హోరెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పాక్ యుద్ధ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ కూల్చేస్తే పాకిస్తాన్ దాడుల్లో వందల మంది తాలిబన్లు చనిపోయారు. అసలు రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది? ఈ యుద్ధం ఎందుకు? పాక్ ఆఫ్ఘన్ పొరుగు దేశాల్లో కనిపిస్తున్న టెన్షన్ ఏంటి? పాక్ ఆఫ్ఘాన్ మధ్య భీకర యుద్ధం. ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ ఆపరేషన్ గజబ్. పాక్ యుద్ధ విమానం కూల్చేసిన ఆఫ్ఘాన్. రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది? పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వార్ ఎందుకు? యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి ఏంటి? పాక్ ఆఫ్ఘాన్ పొరుగు దేశాల టెన్షన్ ఏంటి? పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధ బలం. పాక్ను ఎదురించే సత్తా ఆఫ్ఘాన్కు ఉందా? ఆఫ్ఘాన్ రెడీ చేసిన సీక్రెట్ వెపన్ ఏంటి? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు ఇప్పుడు అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్త క్షేత్రస్థాయిలో ఫిరంగుల మోతగా మారింది. పాక్ ఏకంగా ఆఫ్ఘాన్ మీద ఓపెన్ వార్ ప్రకటించడం ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 55 మంది పాకిస్తానీ సైనికులను మట్టుబెట్టినట్లు తాలిబన్లు ప్రకటించగా 133 మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. ఈ నెల 22న పాక్ జరిపిన వైమానిక దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ తాలిబన్ దళాలు సరిహద్దుల్లోని పాక్ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగించిన ఈ ఆపరేషన్లో 19 పాకిస్తానీ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆ దేశం ప్రకటించింది. పాకిస్తానీ సైనికుల మృతదేహాలతో పాటు కొందరు సైనికులను సజీవంగా తమ దేశంలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం తగులు దక్షిణేషియా మీద పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే తాలిబాన్ పరిపాలించే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో స్నేహం అయిపోయిందో, నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో ఒక ఆలోచన వచ్చింది. పాకిస్తాన్తో మనం కలిసి ఉందామా, భారతదేశంతో విరోధం పెట్టుకుందామా? తప్పకుండా ఇంపాక్ట్ మాత్రం పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. అదే కాకుండా పాకిస్తాన్ ఎప్పుడైతే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తుందో చైనాకి అందరికి ఆలోచన వస్తుంది. అన్ని దేశాలతో పక్క దేశాలతో పాకిస్తాన్ తగు పెట్టుకుంటుంది. ఆ యుద్ధాలకు మనం వాళ్తున్నారా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆఫ్ఘాన్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై వైమానిక దాడులు నిర్వహించింది. తాము కాబూల్తో సహా చిత్రాల్, ఖైబర్, మహ్మద్, ఖుర్రం, బజౌర్ సెక్టార్లో వైమానిక దాడులు నిర్వహించినట్లు పాక్ సైన్యం తెలిపింది. దీనికి ఆపరేషన్ గజబ్ లిల్ హక్గా పేరు పెట్టింది. తాలిబాన్ ప్రభుత్వంతో బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. తమ సహనం పరిమితి దాటిందని, ఇప్పుడు మిగిలింది బహిరంగ యుద్ధమేనన్నారు. ఏకటు తమ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆఫ్ఘాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. పాక్కు చెందిన ఓ యుద్ధ విమానం కాలిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుస పరిణామాలతో ఆఫ్ఘనిస్తాన్కు పాక్ ప్రధాని షహబాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాలిబన్లను నలిపేస్తామని, ఈ దిశగా తమ సైన్యం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ మీద పాక్ ఓపెన్ వార్ ప్రకటించడం వెనుక దశాబ్దాల రాజకీయ భద్రతా వైఫల్యాలు ఉన్నాయని తెలుస్తోంది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులు పాక్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయమిస్తోందని, వారి అండతోనే పాక్ భూభాగంలోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపిస్తోంది. దీంతో పాక్ వైమానిక దళం ఈ మధ్య సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్తాన్లోని కోస్ట్, కునార్ ప్రావిన్సులపై బాంబుల వర్షం కురిపించింది. నిజానికి యుద్ధానికి కారణం ఉగ్రవాదం మాత్రమే కాదు, బ్రిటిష్ కాలం నాటి డ్యూరాండ్ లైన్ సరిహద్దు కూడా. ఈ సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ గుర్తించలేదు. పష్తూన్ తెగకు చెందిన జనాలు ఇరువైపులా ఉండటంతో అక్కడ కంచె వేయడాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారు. గతంలో తాలిబన్లను అధికారంలోకి తీసుకురావడానికి సహాయం చేసిన పాక్కు ఇప్పుడు వాళ్లే శత్రువులుగా మారడం తలనొప్పిగా మారింది. ఇకటు పాక్ మరోసారి తన దొంగ బుద్ధి బయటపెట్టుకుంది. మరోసారి భారత్ మీద అక్కసు ప్రదర్శించింది. యుద్ధంలో భారత్ జోక్యం ఉన్నట్టు ఆ దేశ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇకటు ఓపెన్ వార్ కారణంగా దక్షిణాసియా మొత్తం అస్థిరతకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో కూడా పాక్కు సరిహద్దు గొడవలు ఉండటంతో పాక్ ఇప్పుడు రెండు వైపులా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
యుద్ధం ముదిరితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు పొరుగు దేశాలకు వలస వచ్చే ప్రమాదముంది. భారతదేశం ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. ఇకటు పాక్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆర్థికంగా దివాళా తీసి దాదాపు అడుక్కునే పరిస్థితిలో ఉన్న పాక్ ఈ యుద్ధాలను ఎలా హ్యాండిల్ చేస్తుంది, అసలు ఈ వార్ను భరించగలదా అనే చర్చ జరుగుతోంది. వార్ మొదలైంది. ఓవైపు అణ్వాయుధ దేశం పాకిస్తాన్, మరోవైపు ఎలాంటి ఆధునిక ఆయుధాలు లేని ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరువైపులా ప్రాణ నష్టం అధికంగానే ఉంది. మరి ఈ యుద్ధం కొనసాగితే గెలిచేది ఎవరు? పాక్ను ఆఫ్ఘన్ కనీసం కంట్రోల్ చేయగలదా? ఆఫ్ఘనిస్తాన్ రెడీ చేసిన సీక్రెట్ వెపన్ ఏంటి? ప్రపంచాన్ని అది ఎందుకు టెన్షన్ పెడుతోంది? ఆఫ్ఘనిస్తాన్తో కంపేర్ చేస్తే సైనిక పరంగా పాక్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. పాక్ కు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కేవలం తాలిబాన్ ఫైటర్ల సాయంతో దాడులు చేస్తోంది. పాక్ రక్షణ దళాల్లో 6,60,000 మంది యాక్టివ్ ఫోర్స్ ఉన్నారు. వీరిలో 5.6 లక్షల మంది సైన్యంలో, 70,000 మంది వైమానిక దళంలో, 30,000 మంది నావికా దళంలో ఉన్నారు. పాక్కు 6,000 ఆర్ముడు వాహనాలు ఉన్నాయి. 4,600 ఆర్టిలరీ ఉంది. పాక్ దగ్గర 465 యుద్ధ విమానాలు, 260 కంటే ఎక్కువ హెలికాప్టర్లు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాన బలం అణ్వాయుధాలు. 170 వార్ హెడ్స్ ఉన్నట్లు అంచనా. అయితే ఆఫ్ఘాన్ దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు లేవు. ఆ దేశం దగ్గర 1,72,000 మంది యాక్టివ్ సిబ్బంది ఉన్నారు. తాలిబన్లు తమ సైన్యాన్ని 2 లక్షలకు విస్తరించే ప్రణాళికల్లో ఉన్నారు. ఆఫ్ఘాన్ దగ్గర సోవియట్ కాలం నాటి యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఆ దేశానికి ఎయిర్ ఫోర్స్ లేదు. ఆఫ్ఘాన్ల అసలు బలం గెరిల్లా వార్ఫేర్. తాలిబాన్ ప్రభుత్వ దళాల దగ్గర ప్రధానంగా 3 రకాల ఆయుధాలు ఉన్నాయి. ఒకటి గత ఆఫ్ఘాన్ ఆర్మీకి చెందిన ఆయుధాలు, సామాగ్రి. 2 అమెరికాతో సహా విదేశీ బలగాల ఉపసంహరణ తరువాత మిగిలిపోయిన ఆయుధాలు. 3 బ్లాక్ మార్కెట్ నుంచి తాలిబన్లు సమకూర్చుకున్న కొత్త ఆయుధాలు. తాలిబన్లకు గెరిల్లా యుద్ధంలో మంచి అనుభవం ఉంది. దాదాపు 2 దశాబ్దాలుగా అమెరికా, నాటో ఆఫ్ఘాన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ అనుభవం నేటికి వారి మిలిటరీ వ్యూహానికి వెన్నెముకగా నిలుస్తోంది. ఇకటు పాక్తో యుద్ధం కొనసాగుతున్న వేళ సూసైడ్ స్క్వాడ్ అంటూ ఆఫ్ఘాన్ మీడియా రిలీజ్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది. బెల్టు బాంబులు, కారు బాంబులతో తమ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని, పాక్లోని కీలక స్థావరాలపై దాడులు చేస్తామని తెలిపింది. అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే పాక్లోని ప్రధాన నగరాల్లో తీవ్రవాద దాడులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో హింస పెరిగే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాలిబాన్లు పాక్తో పూర్తిస్థాయి యుద్ధాన్ని భరించే పరిస్థితిలో కూడా లేరు అనేది మరికొందరి వాదన.